ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉన్నట్లుగా ఉంచే దేవుడు కాదు ఆయన, స్థితి మార్చే దేవుడు ఆయన. ఈ మధ్య ఓ మంచి పాట ట్రెండ్లో ఉంది. ఏదైనా చేయగలవు కథ మొత్తం. సరే, ఆ సేవకుడు కథ అని పెట్టాడు, కానీ మన జీవితాలు కథ కాదు, కానీ రియాలిటీ. మన జీవితాలు రియాలిటీ. బట్ ఈవేళ తారీఖు ఎంత? యోహాను సువార్త 5లో గొర్రెల గుమ్మానికి దగ్గరలో బెతెస్తా కోనేరు ఉంది. అక్కడ ఎవరున్నారు? అక్కడ 38 సంవత్సరాలుగా ఆ స్థితిలో పడి ఉన్నాడని యేసు ఎరిగి, యేసయ్య ఎవరు? అందరిని ఎరిగినవాడు, ఆంతర్యములను ఎరిగినవాడు. ఆ స్థితిలో ఉన్నాడు అని ఎరిగి, నీ కర్మరా, నీ కర్మ ఏ జన్మలో చేసుకున్నావో పాపం, అందుకే కర్మ అనుభవించు అని వెళ్ళిపోకుండా స్థితి మార్చాడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా.